హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం ఎలాంటి మసాలాస్ లేకుండా టమాటో రైస్ని ఈజీ వేలో ఎలా రెడీ చేయాలనేది చూద్దామండి. దానికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నచ్చితే గీ అయినా వేసుకోవచ్చు. నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి వేపుకోవాలి. ఆ వెంటనే కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా వేయించాలి. ఒక్క నిమిషం ఆగి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా అందులో వేసుకుని ఒక్క రవ్వ చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. నేను స్టార్టింగ్లో జీడిపప్పులు వేయించుకోవడం మర్చిపోయానండి. అందుకే ఒక సైడ్కి ఉల్లిపాయలను జరిపేసి పలుకులుగా ఉన్న జీడిపప్పుని వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మంచి ట్రాన్స్లూసెంట్ కలర్కి వచ్చిన తర్వాత ఒక 4 టమాటాలని మనం ఉల్లిపాయలు ఎలాగైతే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నామో అలా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. టమాటాస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే టమాటాస్ని వేయించుకునేటప్పుడు కొద్దిగా పసుపు చల్లి వేయించుకున్నట్టయితే బాగా తొందరగా మగ్గుతాయండి టమాటాస్. ఇవన్నీ బాగా మెత్తబడిన తర్వాత నేను పెద్ద సైజు కప్తో 1.5 కప్పు బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి ముందుగానే పెట్టుకున్నానండి. ఆ 1.5 కప్పుకు గాను 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి వేపుకున్నట్టయితే బాగా టేస్ట్గా వస్తుందండి. మనం చేసిన ఏ రైస్ ఐటమ్ అయినా సరే అలాగే ఉంటుంది. ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోలేదు కాబట్టి నేను 2 స్పూన్లంత కారం వేసుకుంటున్నానండి. కారంతో పాటు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం తగినంత వాటర్ వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టాక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి 15 మినిట్స్ వరకు అలాగే మూత తెరవకుండా పెట్టేసేయాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, సింపుల్గా 10 నిమిషాల్లో టమాటో రైస్ రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.